స్వామివారు మిమ్మల్ని మేము ఉదయం చూసాము. మీరు ఎంత యాక్టివ్‌గా పూజలో పాల్గొన్నారు అని చెప్పేసి. అసలు మీ రోజు ఎలా ప్రారంభమవుతుంది? మీ దినచర్య ఏంటో కాస్త తెలియజేయగలరా? నా దినచర్య శాస్త్రోక్త మార్గంలో ప్రారంభమవుతుంది. అంటే నిద్రలో నుంచి కళ్ళు తెరవంగానే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. మన చెయ్యి మనం చూసుకోవాలి కళ్ళు తెరుస్తూనే. దాంట్లో దేవతలు ఉంటారు, లక్ష్మి, సరస్వతి, గోవిందుడు ఉంటారు. వాళ్ళను ఉన్నట్టుగా భావించి దర్శనం చేసుకొని ఆ తర్వాత స్నానపానాలు ముగించుకొని ధ్యానంలో కూర్చోవటం జరుగుతుంది తెల్లవారుజామున. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ, పూజలు మొదలైనవన్నీ కూడా తర్వాత జరుగుతూ ఉంటాయి. ఏమనుకోకపోతే మీ వయసు చెప్పగలరా గురువుగారు? అంటే ఇంత యాక్టివ్‌గా ఉన్నారు, ఇంత పాల్గొంటున్నారు ఇన్ని కార్యక్రమాల్లో. అమ్మా, వయస్సు అంటే దీంట్లో ఒక సంప్రదాయం ఉన్నది. ఈ శరీరానికి వయస్సు ఎంతో చెప్పగలదు, కానీ పూర్వజన్మ స్మృతులు ఉన్నటువంటి వారికి మీ వయస్సు ఎంత అంటే అవన్నీ కలుపుకొని చెప్పాలి. నేను సిద్ధేశ్వరయానము అని ఒక గ్రంథం రాశాను. అందులో నా 5000 సంవత్సరాల జీవిత విశేషాలన్నీ గ్రంథంగా రాశాను, అప్పటి నుంచి ఇప్పటిదాకా. కనుక నా వయస్సు ఎంత అని అంటే కొన్ని వేల సంవత్సరాలు అని చెప్పాలి. ఈ శరీరానికి వయస్సు ఎంత? 90 సంవత్సరాలు. నిజంగా ఆశ్చర్యకరంగాను, సంతోషంగాను ఉంది గురుగారు. ఈ వయసులో కూడా మీరు ఈ విధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడము, మా అందరికి మంచిని బోధించడము ఈశ్వరేచ్ఛ. గురుగారు, నాకున్న ఒక సందేహం ఏంటి అంటే, హిమాలయాల్లో స్ఫటిక సరస్సు అని చెప్పి ఉంది అని అంటూ ఉంటారు కదా, అది నిజంగా ఉందా గురుగారు? నేను ఒక గ్రంథం రాశానమ్మా, సిద్ధాశ్రమ యోగులు అని ఒక గ్రంథం రాశా. దాంట్లో హిమాలయాలలో ఉండే సిద్ధాశ్రమము, అక్కడ ఉండే యోగులు, ఇక్కడ ఉండే స్ఫటిక సరస్సు, మిగతా మానస సరస్సు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉంటావో అవి అందరికీ కనపడవు. వాళ్ళు ఎవరికి చూపించాలని అనుకుంటారో వాళ్ళకు మాత్రమే కనపడతాయి అని అది ఒక పెద్ద గ్రంథం రాశాను నేను, సిద్ధాశ్రమంలో ఉండే యోగులను గురించి. అందువల్ల సిద్ధాశ్రమం ఉన్నది, స్ఫటిక సరస్సు ఉన్నది, అయితే అందరికీ కనపడదు. సెలెక్టెడ్ పర్సన్స్కు మాత్రమే అది కనిపిస్తుంది. స్ఫటిక సరస్సులో స్నానం చేస్తే నిత్య యవ్వనం ఉంటుంది, చావు ఉండదు, వాళ్ళ వయసు పెరగదు అని అంటున్నారు కదా, అది నిజమా గురుగారు? నిజమనే శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇటీవలి కాలంలో శ్రీపాద శ్రీవల్లభుడు ఆయన 16 సంవత్సరాల వయస్సులో అక్కడ వెళ్ళి స్ఫటిక సరస్సులో స్నానం చేశాడని, అందువల్ల తర్వాత ఆయన ఉన్నంతకాలం కూడా ఆ వయస్సులోనే ఉన్నాడని మనకు ఆయన జీవిత చరిత్రలో తెలుస్తుంది. కానీ పురాణాలలో మాత్రం ఆ స్ఫటిక సరస్సులో స్నానం చేసిన వాళ్లకు ముసలితనం ఉండదు, చావు ఉండదు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. సిద్ధాశ్రమాన్ని గురించి రామాయణంలో, భారతంలో అనేక విశేషాలు చెప్పబడి ఉన్నాయి. స్వామివారు ఈ శంబాల సిద్ధాశ్రమం అనేది అంటూ ఉంటారు కదా, అది ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? శంబాళ అనేటువంటి గ్రామం ఉన్నది. అక్కడ కల్కి పురుషుడు వస్తాడు అని మన పురాణాలలో చెప్పబడి ఉన్నది. అయితే ఇది ఎక్కడున్నది అన్నదాని గురించి మాత్రం రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. హిమాలయాలలో ఉన్నది అని కొంతమంది అంటారు, మరికొంతమంది అమెరికాలో, పాశ్చాత్య దేశాలలో రకరకాలుగా వాళ్ళ అనుభవాలు చెప్పారు. అమెరికన్ సేనాపతి ఒకడు, విమాన సైన్య అధ్యక్షుడు ఒక ఆయన ఒకరోజు పర్వతాలు దాటి ఉత్తర ధ్రువ ప్రాంతానికి విమానంలో వెళ్ళాడు. విమానం ఇంజన్ చెడిపోయింది, ఆగిపోయింది. అయిపోయి ఏం చేయాలో తోచక ఇక్కడ నేను మరణిస్తాను అని అనుకున్నాడు. అనుకుంటే అక్కడ ఒక మంచు పెద్దది లేచి దాంట్లో నుంచి ఒక మనిషి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నాతో రా అన్నాడు. తీసుకెళ్ళి ఇది ఏమిటి అంటే ఇది శంబళ గ్రామము అన్నాడు. అక్కడ కొన్ని వందల మంది అనేకులు వయస్సు చిరకాలం ఉన్నవాళ్ళు, ముసలితనం లేని వాళ్ళు దాంట్లో ఉన్నారు. అక్కడ అనేక విశేషాలు ఉన్నాయి జరిగినవి. ఈ శంబళ గ్రామానికి అధిపతి ఎవడు అని అంటే, ఈ శంబళ గ్రామం ఇది కొన్ని వందల వేల మైళ్ళు వ్యాపించి ఉన్నది ఈ భూమిలో. దీనికి విష్ణువు, నారాయణుడు అధిపతి. మేము కూడా ఎప్పుడో తప్పు వారి దర్శనం మాకు దొరకదు. నీకు ప్రత్యేకమైన కార్య నిర్దేశనం చేయటం కోసం నేను ఇక్కడికి మేము పిలిపించాము.
నువ్వు వచ్చానని నువ్వు అనుకుంటున్నావు, మా సంకల్పం వల్ల నువ్వు వచ్చావు ఇక్కడికి, నీకు కొన్ని విశేషాలు చెప్తాము అని అక్కడి విశేషాలు కొన్ని తెలియజేశారు. అలా చెమ్మల గ్రామం అనేటువంటిది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన ఉత్తర ధ్రువ ప్రాంతంలోని భూమిలో ఉండేటువంటి ఒక గ్రామము అని ఆయన చెప్తాడు. ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్నీ పెద్ద గ్రంథంగా కూడా వచ్చినాయి చెమ్మల గ్రామాన్ని గురించి, వాటి గురించి. అలా ఉండేటువంటి ఆ గ్రంథం. ఇంకా అనేకులు మేము చెమ్మల గ్రామం వెళ్ళాము అని ఇటీవల అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అమెరికాలో మౌంట్ శాస్తా దగ్గరికి వెళితే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా హోటల్ శంబాలా అని అక్కడ పేర్లే పెట్టుకుంటారన్నీ కూడా. ఇక్కడ శంబాలా ఉన్నది మా కొండల్లో, ఇక్కడ సిద్ధుల యొక్క నివాస గృహాలు ఉన్నాయి, ఒక గుహ ఉన్నది అని చెప్పి చెబుతారు. దాంట్లో ఆ గుహకు నన్ను కూడా ఒకసారి, అత్యంత రహస్యమైన ఆ గుహకు నన్ను కూడా ఒకసారి అక్కడ సిద్ధులు తీసుకొని వెళ్ళారు. మానవులు ఎవరూ అక్కడ ప్రవేశించలేదు. అటువంటి చెమ్మల గ్రామం ఫలానా చోటు అని చెప్పలేం, కానీ పురాణాలలో మాత్రం కల్కి పురుషుడు ఉదయించేటువంటి చోటు. 10వ అవతారం, దశావతారాలలో 10వ అవతారమైన కల్కి అక్కడ ఉదయిస్తాడు. స్వామివారు ఇప్పుడు మీరు సిద్ధాశ్రమం గురించి చెప్పారు కదా, శంబాల సిద్ధాశ్రమం గురించి. మనకి శక్తిపీఠం దగ్గర, శ్రీ శక్తిపీఠం దగ్గర సిద్ధుల కొండ అనేది ఉంది అని చెప్తున్నారు. మరి ఆ సిద్ధుల కొండకి సిద్ధాశ్రమానికి ఏమైనా సంబంధం ఉందంటారా? సంబంధం అంటే ఆ సిద్ధులు ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు, అదే సంబంధం. ఇక్కడికి అగస్త్య మహర్షి ఒకసారి వచ్చాడు, నాకు తెలుసు ఆ సంగతి. నేను కూడా 500 సంవత్సరాల కింద ఆయనతో ఇక్కడ ఉన్నాను నేను అప్పుడు. అలానే సిద్ధులు అనేకులు కొంతమంది వచ్చి ఇక్కడ స్నానం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్తూ ఉంటారు. అందువల్ల సిద్ధాశ్రమానికి సంబంధించిన వాళ్ళు, ఇంకా ఇతర ప్రదేశాలకు చెందిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడ శక్తిపీఠం అనేది స్థాపించబడటం కూడా వాళ్ళ యొక్క సంకల్పమే. కొంతమంది మేము సిద్ధాశ్రమానికి వెళ్ళొచ్చాము, మీకు కూడా ప్రవేశ అర్హత కల్పిస్తామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా, మరి మనం ఇది ఎంతవరకు నమ్మచ్చు అంటారు? నమ్మవచ్చును అనేటువంటిది ఎట్లాంటిది అని అంటే, వాళ్ళ దేవుణ్ణి చూశాను అని ఎవరైనా చెప్పారనుకోండి, ఎంతవరకు నమ్మచ్చు? వెంటనే ఏమడుగుతారు? నాకు చూపిస్తారా అని అడుగుతారు. అట్లా ప్రశ్నల పరంపర వస్తూ ఉంటుంది. అందువల్ల ఇటీవలి దీంట్లో మనకు ఎట్లా ఉంటుందనంటే, ఆధునిక కాలంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ అందరివి మనం నమ్మలేము, నమ్మాలని మనకు అనిపించదు. ఎవరో మహాపురుషుడు, మహనీయుడు అయినటువంటి వ్యక్తి అయ్యేటట్లయితే నమ్ముతాం మనం. రామకృష్ణ పరమహంస చెబితే నమ్ముతాం, రమణ మహర్షి చెబితే నమ్ముతాం, అలానే మహనీయులైన సిద్ధపురుషులు చెబితే నమ్ముతాం. కనుక ఆ చెప్పిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, ఆ వ్యక్తి యొక్క మహిమాన్వితమైనటువంటి స్థానాన్ని బట్టి, దాన్ని బట్టి నమ్ముతాం. కానీ ఇవాళ ప్రచారం కోసం చాలామంది అలా చెప్పుకుంటూ ఉన్నారు. అందువల్ల ఎట్లా ఉంటుందంటే, ఒక చిన్న ఉదాహరణ చెబుతాం. నేను ఒకసారి ఒక చోట అనుగ్రహ భాషణం చేయడానికి వెళ్ళా. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, స్వామివారు నేను విష్ణుమూర్తి యొక్క అవతారం అండి అన్నాడు. అంటే సంతోషం అన్నాను. అట్లా కాదండి, నేను చెబితే ఎవరు నమ్మటం లేదు, మీరు చెబితే నమ్ముతారు, కాస్త మైకులో ఈయన విష్ణుమూర్తి అని చెప్పండి అని అడిగాడు. అలా ఉంటాయి ఇవన్నీ వేళ లోకల్లో ఉండేటువంటి పరిస్థితులు అట్లా ఉంటుంటాయి. అందువల్ల ఇటీవలి కాలంలో స్వామి నిఖిలేశ్వరానంద అన్న పేరుతో ప్రసిద్ధుడైనటువంటి మహాయోగి నారాయణ దత్త శ్రీమాలి, ఆయన గొప్ప మంత్రసిద్ధుడు. ఆయన నేను చూశాను అని చెప్పి, నేను సిద్ధాశ్రమానికి వెళ్ళాను, అక్కడి వాడిని నేను అని చెప్పి ఆయన కొంతమంది మనుష్యులను సెలెక్ట్ చేసి, ప్రపంచంలో ఇతర దేశాలలో ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్ళి ఇదే సిద్ధాశ్రమం అని 1-2 గ్రామాలు చూపించాడు. అయితే వాళ్ళు ఏదో బాగానే ఉన్నది అన్నారు, కానీ సిద్ధాశ్రమం అనేటువంటిది అక్కడ ముసలితనము లేని, సాగు లేని అనేక మంది అక్కడ ఉంటూ ఉంటారు, తపస్సు చేసుకుంటారు. ఒక భాగానికి వాళ్ళని తీసుకెళ్ళాడు ఆయన. అందువల్ల ఆయన పెద్దవాడు కాబట్టి ఆయన చెప్పింది నమ్మటం జరుగుతూ ఉన్నది. అందువల్ల మామూలు వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు చెబితే ఏదో వాళ్ళ ప్రచారం కోసం చెప్పుకోవటమే అనుకోవాల్సి ఉంటుంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర కాలజ్ఞానం గురించి అందరూ కూడా చెప్తూ ఉంటారు కదా, ఇది మనం ఎలా నమ్మచ్చు అంటారు స్వాముల వారు? మనకు పురాణాలలో
భవిష్య పురాణము అని ఒకటి ఉంది, తెలుసు కదా. భవిష్య పురాణంలో భవిష్యత్తులో ఏమేమి వస్తవి, ఎవరెవరు వస్తారు అనేది దాంట్లో అనేక విషయాలు చెప్పబడి ఉన్నాయి. అవన్నీ కొన్ని సరిపోతున్నాయి, కొన్ని సరిపోవటం లేదు. పురాణాలలో కూడా ఎట్లా వచ్చిందని అంటే అనేకులు తర్వాత వాటిలో కలిపారని, ఉన్నవి లేనివి రకరకాలైనటువంటివి కలిపారని, అసలు ఒరిజినల్ గ్రంథం ఏది అనేటువంటి దాని దగ్గర కూడా చాలామందికి అభిప్రాయ భేదాలు ఉంటాయి. అట్లనే వీరబ్రహ్మం గారు గొప్ప యోగీశ్వరుడు, కాలజ్ఞానాలు చెప్పాడు ఆయన. ఆయన చెప్పింది మాయనే ఉంది. అయితే ఏమిటనంటే అక్షరం సరిపోతుందా లేదా అని అనటానికి వాళ్ళు ఒక్కొక్క భావాన్ని ఏ దృష్టితో చెప్పారో వాళ్ళ యొక్క ఆలోచన విధానం, అంటే ఇంగ్లీష్లో మనకు ఫిగరేటివ్ యూసేజ్ అంటాం, అలంకారికమైన పద్ధతి. రకరకాలుగా ఇది ఇట్లా జరుగుతుంది అని అంటే దాని యొక్క ఇన్నర్ మీనింగ్ ఏమిటి, తర్వాత అవుటర్ మీనింగ్ ఏమిటి అనేటువంటిది తెలుసుకొని చెప్పాలి. మహాపురుషుడు కాబట్టి ఆయన చెప్పినవి చాలా వరకు జరుగుతాయి అని విశ్వసిస్తున్నాము. ఆయన టైం ఏం చెప్పలేదు. ఇగో కొన్నాళ్ళు అయ్యేసరికి చాలా చిన్న వాళ్ళు పుడతారు, తంగేడు చెట్లకు నిచ్చెలు వేసుకొని ఎక్కేవాళ్ళు పుడతారేమో, భవిష్యత్తు ఎట్లా ఉండదు. కనుక ఆయన మహాపురుషుడు, యోగేశ్వరుడు, అంతవరకు తెలుసుకోవచ్చు మనం. ఆ భవిష్యత్తులో ఎప్పుడు ఏది జరుగుతుందనేది ఇప్పుడు చెప్పలేము మనం. ఒకప్పటి కాలంలో గురువులను కానీ సాధువులను కానీ చాలా మనస్ఫూర్తిగా అందరూ కూడా గౌరవించే వాళ్ళు, విపరీతంగా నమ్మే వాళ్ళు కూడా. కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మేము వేదాలు చదివాం, శాస్త్రాలు చదివాం, మేము గురువులం, సాధువులం అని చెప్పేసి అంటున్నారు. అసలు నిజమైన గురువుని మనం ఏ విధంగా గుర్తించగలమంటారు? నిజమైన గురువును మనం ఎప్పుడూ గుర్తించలేము. గురువులే శిష్యులను గుర్తిస్తారు. వాళ్ళు ఎవరెవరికి యోగ్యులో వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ దగ్గరికి తీసుకుంటారు. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస ఆయన నరేంద్రుని ఎన్నుకున్నాడు. అంటే ఈ జన్మకు రాకముందే దివ్యలోకాలలోనే నేను మానవలోకానికి వెళ్తున్నాను, నువ్వు నాతో రా అని ఒక యోగిని బతిమలాడుకుంటే ఆయన వచ్చాడు. అంటే ఈయన సద్గురువు తనకు కావలసిన శిష్యుల్ని ఎన్నుకుంటాడు ఆయన. అంటే సిద్ధగురువులు, మహనీయులు అయినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరెవరు ఎన్నుకుంటారో వాళ్ళ ఇష్టం. అందువల్ల గురువులు శిష్యులు ఎన్నుకోగలరు, కానీ శిష్యులు నిజమైన గురువు ఎవరో తెలుసుకోవటం సాధ్యం కాదు. ఎందుకంటే వీడు సిద్ధుడైతే కదా ఆయన సిద్ధుడెవరో కాదో తెలిసేది. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర మహిమ ఉన్నది, ఉన్నదో లేదో తెలియదు వరకు. మహిమలు ఉన్నాయని అంటున్నారు, తెలుసుకోవాలంటే నువ్వు అంతవాడివైతే కదా నీకు తెలిసేది. అంతవాడివైతే నువ్వు శిష్యుడు ఎందుకు అవుతావు? కనుక గురు శిష్య సంబంధం అనేటువంటిది అంటే మామూలుగా మనం లోకంలో అన్వేషిస్తాము, ఫలానా పండితుడు గొప్పవాడు మహనీయుడు చదువుకుందామని వెళ్తాం. అంటే మామూలు శాస్త్రములు వేదములు చదువుకోవటం వేరు, ఈ ఆధ్యాత్మికమైనటువంటి దివ్య జ్ఞానాన్ని సిద్ధత్వాన్ని పొందటం వేరు. ఇది తెలుసుకోవటం కష్టం. దానికేముంది, మిగతా పండితులను తెలుసుకోవచ్చు, చదువుకోవచ్చు, కానీ ఇది తెలుసుకోవటం మాత్రం అంత సులభం కాదు. అందువల్ల శిష్యుడు ప్రయత్నం చెయ్యాల, చేస్తూ ఉంటే, ఆరాటపడుతూ ఉంటే అప్పుడు నిజమైనటువంటి గురువుకు తెలుస్తుంది, నెమ్మదిగా వస్తాడు, వెంటగొట్ట ఆ శిష్యుడు తన దగ్గరికి వచ్చేట్టు చేసుకుంటాడు. కాక ఇంకోటి కూడా ఉంది, నాకు మంత్రం చేయాలండి, నాకు మంత్రసిద్ధుడైన గురువు దొరకలేదు, నేను ఎట్లా మంత్రం చేయకూడదు కదా గురువు లేకుండా అంటే శాస్త్రంలో ఒకటి చెప్పారు, నీకు నచ్చిన గురువు దొరక్కపోతే, నీకు సిద్ధుడు అని నీవనుకున్న గురువు దొరక్కపోతే దేవాలయానికి వెళ్ళు, శివాలయానికి వెళ్ళు, నువ్వు చేయాలనుకున్నటువంటి మంత్రాన్ని ఒక కాగితం మీద, అంటే పాతకాలంలో అయితే తాటాకులు అనేవాళ్ళు, రాసి శివలింగం ముందు పెట్టు, స్వామి నా గురువు దొరకలేదు, నువ్వే నా గురువు కనుక నిన్ను గురువుగా భావించి నేను ఈ మంత్రం చేస్తాను అని నమస్కారం చేసుకుంటే అది చెయ్యవచ్చును అని మేరుతంత్రం అనేటువంటి ప్రామాణిక గ్రంథంలో చెప్పబడింది. కనుక గురువులను వెతుక్కోవటం అంత సులభం కాదు. ఈ మధ్య కాలంలో మేము గురువులము అని చెప్పి మాకు ప్రత్యేక శక్తులు ఉన్నాయి, మీ కష్టాలన్నింటినీ కూడా మేము తీరుస్తామని చెప్పేసి జనాలతో అంటున్నారు. జనాలు కూడా వాళ్ళకున్న బాధలతో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, కష్టాలు తీరుతాయేమో అన్న నమ్మకంతో. ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం కదా స్వామివారు, దీన్ని మనం ఏ విధంగా పరిగణించవచ్చు? అంటే ఇది ప్రచార యుగము.
ఇవాళ ఏమిటంటే పాతకాలంలో లాగా కాదు. ఇవాళ మీడియాకు చాలా ప్రాధాన్యం ఉన్నది. అందువల్ల ఒక్కోసారి ప్రచారం వల్ల శక్తులు లేని వాళ్లకు కూడా ఉన్నట్టుగా ప్రచారం జరిగితే కొన్ని వందల వేల మంది వెళ్ళవచ్చు. వాళ్ళలో ఎవరికైనా జరిగితే జరిగిందని చెబుతారు, జరగకపోతే జరగలేదని అనుకుంటారు. కానీ ఈ ప్రచార యుగంలో దాన్ని ఆపటం అంత సులభం కాదు. కానీ నిజంగా ఎవరైనా ఉండేటట్లయితే మంచిదే, సంతోషమే. ఎవరైనా ఒకటి ఉన్నది, ఇవాళ ఈ యుగ లక్షణాన్ని బట్టి మహాసిద్ధులు కావడానికి వీల్లేదు. ఏదో కొత్త సాధనలు చేసి కొన్ని చిన్న చిన్న శక్తులు పొంది ఉండవచ్చు. అట్లాంటి వాళ్ళు అక్కడక్కడ మనకు దొరుకుతూ ఉంటారు. కానీ కేవలం ప్రచారాన్ని బట్టి మాత్రం నమ్మటానికి లేదు. ఏ విధంగా మనం గుర్తించగలమంటారు? అసలు ఎందుకు గుర్తించాలి అంటే మనుషులందరూ కూడా వాళ్ళకున్న కష్టాలకి వీళ్ళు తీరుస్తారేమో అన్న భావనతో వెళ్తున్నారు. శాస్త్రంలో ఏం చెప్పారనంటే, మీరు జపం చెయ్యండి, ధ్యానం చెయ్యండి, మీరు ఏ గురువును పెద్దగా ఆశ్రయించవలసిన పని లేదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకు కాళీ మంత్రం చెప్పిన గురువు మహాసిద్ధుడవునో కాదో మనకు తెలియదు. కానీ ఈయన 12 సంవత్సరాలు తపస్సు చేసి ఆయన సిద్ధుడైనాడు. మనకు వాళ్ళ ప్రపంచంలో ఎట్లా వచ్చిందని అంటే, మనం కష్టపడకుండా, మనం జపం చేయకుండా, మనం హోమాలు చేయకుండా, మనం ధ్యానాలు చేయకుండా గబగబా మన పనులు కావాలి. ఎవరో పెద్దవాడు ఆయన మహాపురుషుడు అనుకుంటాం, వాళ్ళ దగ్గరికి వెళ్తాం. నేను తీసుకుంటున్నాను, పో నీ కష్టాలు అంటాడు ఒక ఆయన. నీ కష్టాలన్నీ పోతాయిలే పో అంటాడు. పోతాయో పోవో, పోయిన వాళ్ళు నమ్ముతారు, లేని వాళ్ళు లేదు. తర్వాత కొన్ని సహజంగానే కష్టాలు పోవచ్చుగా. ఇప్పుడు వాళ్ళ మాట వల్ల కాకపోయినా సహజంగానే కొన్ని కష్టాలు అనేక కారణాల వల్ల పోవచ్చు కదా. అందువల్ల వీలైనంత వరకు తాను స్వయంగా తపస్సు చేయాలి, తపస్సు చేసి సాధించాలి. కష్టపడకుండా ఎందుకు బలం రావాలని కోరుకోవాలి? ఇప్పుడు నేను దండాలి బస్కెళ్ళి లేను, నాకు బలం కావాలి, నేను బహిల్వాన్ని కావాలి అంటే ఎట్లా? చెయ్యమని శాస్త్రం చెబుతున్నది. కాకుండా తొందరగా కావాలి, నాకు కావాలి అని చెప్పి వీళ్ళని ఆశ్రయిస్తే తప్పేం లేదు, తప్పని నేను. కానీ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు.